వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ 101. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అనన్య ఉన్న గదిలో ఏసీ ఉంది. అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. నెల రోజులకి సరిపోయే ఆహారం, మందులు ఉన్నాయి. అనన్య దేనికి ఇబ్బంది పడాల్సిన పని లేకుండా ఉంది. కానీ ఒంటరిగా గదిలో కూర్చుంది. తనతో మాట్లాడేవాళ్ళు ఎవ్వరూ లేరు. విక్రాంత్ ఇచ్చిన ధైర్యంతో ఉందామనుకున్నా ఆమెకు ఒంటరితనం భయం కలిగిస్తుంది. ఒక్కసారిగా ఆమె జీవితంలో జరిగిన సంఘటనలు కళ్ళ ముందు కదలాడుతూ ఉన్నాయి. ఎంతో సంతోషంగా ఉన్న ఆమె జీవితంలోకి నీల్ మల్హోత్రా వచ్చాడు. అతడి రాకతో ఆమె జీవితం ఎలా మారిందో కనిపిస్తుంది. ఉన్నట్టుండి తండ్రి మరణం, అనాథలుగా అమ్మ అనన్య ఆస్తి పోగొట్టుకొని కంపెనీ మూసేసే పరిస్థితి వస్తుంటే అనన్య ఎన్నుకున్న దారిలో విక్రాంతిని చేరుకున్న వైనం, అతడు తన జీవితంలోకి రాగానే ఎంతలా మారిందో ఆమె జీవితం. ఎలా కంపెనీ మూత పడకుండా విక్రాంత్ కాపాడాడు, తనని నీల్ దగ్గర నుండి ఎలా రక్షించాడు, అన్ని విషయాలు గుర్తు చేసుకుంటూ ఉంది. విక్రాంత్ నా భర్త అయ్యాడు, నా ప్రతి కష్టంలో తోడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు మాత్రం విక్రాంత్ తనని ఇలాంటి పరిస్థితుల్లో వదిలేస్తాడా? లేదు, తను నా కోసం తప్పకుండా వస్తాడు అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది. ఆమె ఉన్నట్టుండి ఏడుస్తూ ఉంటే సీసీ కెమెరా ద్వారా చూస్తున్న పెద్ద ఆవిడ కంగారు పడింది. ఇదేంటి, ఈ పిల్ల మళ్ళీ ఏడుస్తుంది? ఆ విక్రాంత్తో మాట్లాడింది కదా, కడుపు నిండా తినిందిగా, నిద్రపోకుండా ఎందుకు ఏడుపు అని గమనిస్తూ ఉంటే అనన్య అలాగే ఏడుస్తూ కడుపులో తిప్పినట్టు అనిపిస్తే గబగబా వెళ్ళి తిన్నదంతా వాంతి చేసుకొని చాలా నీరసంగా వచ్చి మంచం మీద పడుకుంది. అనన్య పరిస్థితి ఆ పెద్దావిడికి అర్థమైంది. కడుపుతో ఉంది, వేవిళ్ళు వాంతులు అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భర్త పక్కన ఉండాలని ప్రతి భార్య కోరుకుంటుంది. కానీ ఆ విక్రాంతికి భార్య అవ్వడమే అనన్య చేసుకున్న పాపం. తప్పదు, అనుభవించాలి అని ఆమె కడుపులో తిప్పు తగ్గాలి అని కొన్ని చింతకాయలు, మామిడికాయలు కవర్లో ప్యాక్ చేసి అనన్య ముందు పడేలా చేస్తుంది. అనన్య బెడ్ మీద పడుకొని సీలింగ్ వైపు చూస్తుంది. అంతలో పైనుండి ఏదో డోర్ లాంటిది తెరుచుకొని అందులో నుండి ఒక పార్సల్ తాడు సహాయంతో ఆమె ముందుకొచ్చి పడింది. ఒక్కసారిగా అనన్య భయంగా కేక పెట్టింది. అంతలో సీలింగ్ వైపు డోర్ క్లోజ్ అయింది. అనన్య భయంగా పార్సల్ తెరిచి చూసింది. చూడబోతే అందులో చింతకాయలు, మామిడికాయలు ఉన్నాయి. అనన్య వాటిని పెద్దగా పట్టించుకోలేదు. తన దృష్టి అంతా సీలింగ్ మీద ఉంది. ఇదేంటి, ఇవి పైనుండి పడ్డాయి అంటే నేను కింద ఉన్నానా? నా పైన నన్ను ఎత్తుకు వచ్చిన ఆవిడ ఉందా అని ఆలోచిస్తూ ఉంటే ఆ రూమ్లో ఒక అలారం సిస్టమ్ లాంటిది మోగింది. అనన్య అదేమిటో అన్నట్టు సౌండ్ వస్తున్న బటన్పై చేతి వేలితో నొక్కింది. అంతే, అవతలి వ్యక్తి మాటలు వినిపించాయి. చూడమ్మాయి, నువ్విప్పుడు వట్టి మనిషివి కాదు. నీ కడుపులో బిడ్డ కోసం జాగ్రత్తలు తీసుకోవాలి, తప్పదు. కడుపులో తిప్పినట్టు ఉంటుంది, పుల్లటి పండ్లు తినాలి అని ఉంటుంది, అందుకే వాటిని ఇచ్చాను, తిను. కాసేపు నిద్రపో. అదే పనిగా ఏడుస్తూ కూర్చుంటే నీ బిడ్డకే ప్రమాదం. ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్తుంటే అనన్య ఏడుస్తూ, బామ్మ, నాకు ఒంటరిగా ఉంటే భయంగా ఉంది. మా అమ్మని చూడాలని ఉంది. నా భర్త ఒడిలో తల పెట్టుకొని నిద్రపోవాలనుంది. మీరు నన్ను వదిలిపెట్టండి ప్లీజ్ అని అడిగింది. అవతలి వ్యక్తి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయింది. అనన్య ఏడుస్తూ, ఇదంతా ఎందుకు బామ్మ? ఏం సాధించాలని?
నాకు తెలుసు మీరెవరో. రితేష్ చేస్తుంది తప్పు అని చెప్పాల్సిన మీరే తనకి సహాయం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. దీనివలన రితేష్కే నష్టం కలుగుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. నా భర్త కోపానికి రితేష్ బలి కాకముందే నన్ను నా భర్తకు అప్పచెప్పండి. నేను విక్రాంత్తో మాట్లాడతాను. ఇక్కడితో అంతా ఆపేస్తాను ప్లీజ్ అని అడిగితే ఆవిడ సీరియస్ అవుతూ, ఏంటి ఆపేది? ఎవరు చేస్తున్నారు తప్పు? రితేష్ని అనాథను చేసి నన్ను ఈ వయసులో ఇలాంటి పనులు చేసేలా చేసింది ఎవరు? గుర్తు తెచ్చుకో అనన్య. నీకు ఎంతో మర్యాదగా చెప్పాడు నా మనవడు. విక్రాంతికి దూరంగా ఉండు, అదే నీకు క్షేమం అని. నువ్వు వినలేదు. వాడితో సంసారం చేసి కోరి సమస్యల్లో పడ్డావు. వాడన్న చేసిన పాపానికి విక్రాంతితో పాటు నువ్వు బాధపడాల్సి వస్తుంది అని ఆవేశంగా అంటుంది. అనన్య కళ్ళు తుడుచుకుని, సౌరవ్ బావగారు చేసింది తప్పు కాదు, పొరపాటు. కార్ బ్రేక్ ఫెయిల్ అయ్యి చేసిన యాక్సిడెంట్ మీ మనవడి జీవితాన్ని తారుమారు చేసింది, ఒప్పుకుంటాను. కానీ ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఎవరి కారణంగా జరిగాయి? రితేష్ తనని తాను అలా చేసుకోవాలి అనుకున్నాడు. అందుకేగా అతడి తల్లి తండ్రి అతివేగంగా కార్ డ్రైవ్ చేసి చనిపోయారు. ఇందులో తప్పెవరిది చెప్పండి? ఆ పెద్దావిడ ఉలిక్కిపడి ఇంకాస్త ఆవేశంగా, ముమ్మాటికి తప్పు సౌరవ్ది. వాడే కనుక నా మనవడి కారు యాక్సిడెంట్ చేసి ఉండకపోతే వాడెందుకు చావాలి అనుకుంటాడు? ఈ పాటికి రితేష్కి కోరుకున్న అమ్మాయితో పెళ్లి జరుగుండేది. ఇంట్లో 2 పిల్లలు ఉండేవాళ్ళు. నా కొడుకు, కోడలు, మనవడు, మునిమనవళ్లతో సంతోషంగా ఉండేదాన్ని. కానీ అలా జరగలేదు. ఇల్లే శ్మశానం అయిపోయింది. నా వాళ్ళ చేతుల మీదుగా నేను పోవాలి అనుకున్నా. కానీ నా చేతుల మీదుగా నా కొడుకు, కోడలు పోయారు. మిగిలింది నా మనవడొక్కడే. అందుకే వాడి కోసం, వాడి సంతోషం కోసం ఏమైనా చేస్తాను. చివరికి నీకు పుట్టబోయే బిడ్డని వాడికి కానుకగా ఇస్తాను. వాడు నేను పోయాక ఒంటరిగా బాధపడకుండా ఉండాలి అంటే మీ కుటుంబ సభ్యుని కారణంగా నాశనమైన రితేష్ ఒంటరి జీవితానికి బదులుగా నీ బిడ్డనిచ్చి తీరాలి అని అనన్య అదిరిపడే మాట చెప్పింది. అనన్య భయంగా, ఏంటి, నా బిడ్డని రితేష్కి ఇవ్వాలా? నో అని గట్టిగా అరిచింది. అవతలి వ్యక్తి నవ్వుతూ, నువ్విచ్చేదేంటి, నేనే తీసుకుంటా. నువ్వు బిడ్డని కనే వరకు ఇక్కడే ఈ గదిలోనే ఉంటావు. పాతాళంలో ఉన్న నిన్ను నీ భర్తే కాదు, ప్రపంచంలో ఎవరు కనుక్కోలేరు. అనన్య బుద్ధిగా బిడ్డని కనివ్వు, ఆ తర్వాత నిన్ను వదిలేస్తాను. అంతవరకు నువ్విక్కడ బందీ అయి ఉండాలి, అంతే అని స్పీకర్ ఆఫ్ చేసింది. అనన్య భయంగా బిగుసుకుపోయింది. అంటే నన్నిక్కడ ఇంత క్షేమంగా ఉంచింది నా బిడ్డ కోసమా? విక్కీ, త్వరగా నన్ను చేరుకో, మన బిడ్డని వీళ్ళు లాక్కోవాలని చూస్తున్నారు అని భయంగా ఉంది అని ఆలోచిస్తూ ఆమె పాతాళంలో ఉంది అన్న మాట గుర్తు చేసుకుంటూ, అంటే నేను భూమి అడుగున ఉన్నానా, అండర్ గ్రౌండ్లో ఉన్నానా? అయితే ఏసీ ఎలా వర్క్ చేస్తుంది? దీని అవుట్పుట్ బయటికి పెట్టి ఉంచాలి, పైప్లైన్ బయటికి కనెక్ట్ చేసి పెట్టాలిగా. ఎలా తెలుస్తుంది ఈ ఏసీ నుండి నేను బయటపడగలనా? కానీ నన్ను ఆ పెద్దావిడ అనుక్షణం గమనిస్తూ ఉంటుందిగా. ఏదో ఒక మార్గం తప్పక కనిపిస్తుంది. ఒక్కసారి విక్కీ ఈ ప్రదేశానికి వస్తే నన్ను ఎలా అయినా చేరుకుంటాడు. ఈవిడ కోరినట్టు నేను బిడ్డని ఇక్కడ కనను, నా భర్త సన్నిధిలో కంటాను. మొట్టమొదటిసారి నా బిడ్డని నా భర్త చేతిలోకి తీసుకుంటాడు, నాకు తెలుసు అని గుండె ధైర్యం తెచ్చుకుంటూ మౌనంగా కూర్చొని ఆ రూమ్ అంతా గమనిస్తూ ఉంది. బయట ఉన్న పెద్దావిడకు ఒక విషయం తెలిసింది. రితేష్ ఉన్న హాస్పిటల్లో ఏదో గందరగోళం నెలకొంది. అక్కడ రితేష్ ఏదో సమస్యలో పడ్డాడు. తన కొరకు ఎలాంటి సమాచారం లేదు అని అతడి విషయం బయటకు రాకుండా
డాక్టర్స్ జాగ్రత్త పడుతున్నారని ఆవిడ ఏర్పాటు చేసిన మనుషులు చెప్పారు. అంతే. ఆ పెద్దావిడికి అర్థమైంది విక్రాంత్ రితేష్ని టార్గెట్ చేశాడు అని. కానీ అది నిజమో కాదో తెలుసుకోవాలని వాళ్ళని మరోసారి హాస్పిటల్కి వెళ్ళి చూడాలని చెప్పింది. రితేష్ ఎలా ఉన్నాడో తెలుసుకోండి, వాడు కనిపిస్తే విషయం చెప్పండి, వాడి కోరినట్టే అంతా జరుగుతుందని, త్వరలో రితేష్ కోసం ఒక కానుక ఇస్తుంది బామ్మ అని చెప్పి ధైర్యంగా ఉండాలని చెప్పండి. ఆ విక్రాంత్ ఎంత భయపెట్టినా తనకేమీ తెలీదు అని చెప్పమనండి అని చెప్పి పంపింది. వాళ్ళు ఇంకోసారి హాస్పిటల్కి వెళ్ళి రితేష్ని కలవాలి అన్నారు. అక్కడ ఉన్న విక్రాంత్ మనిషి వాళ్ళని పక్కకు పిలిచి, ఇక్కడ పెద్ద గందరగోళం జరిగింది. ఆ రితేష్ ఇక్కడ లేడు. అతని వీడియో టేప్ ఒకటి నా దగ్గర ఉంది. మా డాక్టర్స్ దాన్ని ఎందుకో బయటపడకుండా దాస్తున్నారు. నిజానికి అతన్ని ఎవరో అలా చేశారు అంట. డాక్టర్కి సవాలు విసురుతూ వీడియో పంపించాడు కూడా. కానీ డాక్టర్స్ పట్టించుకోలేదు. ఈ విషయం బయటకు వస్తే డాక్టర్స్ ఉద్యోగం ఊడిపోతుంది అని భయపడ్డారు అని ఆ వీడియో వాళ్ళ చేతిలో పెడుతూ, దీన్ని రితేష్కి కావలసిన వాళ్ళకి అందజేయండి. చూస్తుంటే ఇదేదో పగ ప్రతీకారం తీర్చుకుని కాన్సెప్ట్లా ఉంది అని విషయం బయటకు వస్తే డాక్టర్స్ ఇరుక్కుంటారని మీతో విషయం చెప్పలేదు అన్నాడు. వాళ్ళు అక్కడ ఏమీ మాట్లాడలేదు. అలాగే అని సైలెంట్గా వెళ్ళిపోయారు. రితేష్ కోసం ఒక ఇద్దరు వ్యక్తులు హాస్పిటల్కి రావడం, ఆ టేప్ తీసుకొని వెళ్ళడం విక్రాంత్కి చేరవేశారు. ఆ వ్యక్తులను భరత్ ఇంకా ఎఫ్ఎం ఫాలో చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. వాళ్ళు తెలివిగా 2 మార్గాలలో వెళ్ళి దొరకకుండా తప్పించుకున్నారు. కాకపోతే రితేష్ ఉన్న పొజిషన్ టేప్ పెద్దావిడ చేతికి చేరింది. ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో అనన్యని ఎక్కడ దాచి ఉంటారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అనన్య మాట్లాడిన మొబైల్ లోకల్లోనే ఉంది. కాకపోతే పర్ఫెక్ట్ లొకేషన్ ట్రేస్ చేయలేకపోయారు. కానీ మరోమారు అనన్య మొబైల్తో విక్రాంత్కి ఫోన్ చేయగలిగితే ఒక్క క్షణం చాలు ఆమె ఉన్న ప్రదేశం తెలియడానికి. అంతా ఆధునిక టెక్నాలజీతో పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నారు. ఆమె ఫోన్ నెంబర్ అబ్జర్వేషన్లో ఉంది. ఒక్క కాల్ చేస్తే చాలు అనన్య ఎక్కడ ఉందో ఈజీగా తెలిసిపోతుంది. కానీ తను ఫోన్ చేయాలిగా, ఆ ఛాన్స్ అయితే లేదు అని అర్థమవుతుంది. అందుకే ఇన్స్పెక్టర్ మరో మార్గంలో ఎంక్వైరీ చేస్తున్నాడు. గడిచిన 2-3 రోజుల్లో రితేష్ నానమ్మ ఎక్కడికి వెళ్ళింది, ఆవిడ ఎక్కడ స్టే చేస్తుంటారు, సిటీలోకి ఎప్పుడొచ్చింది, ప్రస్తుతం రితేష్ ఆస్తిపాస్తులు ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాయి, వాడికి సంబంధించిన బంధువులు స్నేహితులు అంటూ ఎవరైనా ఉన్నారా తెలుసుకోవాలి. ఏదైనా ఫుటేజ్ దొరికే అవకాశం ఉంది అని చెన్నైలో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ ఎంక్వైరీ మొదలైంది. రితేష్ కంపెనీలో మేనేజ్మెంట్ని ప్రశ్నిస్తున్నారు. రితేష్కి హైదరాబాద్లో ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయో చెప్పాలి అని. రితేష్ నానమ్మ చేతిలో ఒక వీడియో టేప్ ఉంది. ఆవిడ దాన్ని పుచ్చుకొని విషయం తెలుసుకుంది. రితేష్ విక్రాంత్ చేతిలో ఉన్నాడు అని, వాడు తన మనవడిని ఎత్తుకుపోయాడని. హాస్పిటల్ సిబ్బంది విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు అని. ఆవిడ చాలా బాధపడింది. వెంటనే ఆ టేప్ ఆన్ చేసి చూసింది. చూడబోతే అందులో విక్రాంత్ విచక్షణ లేకుండా రితేష్ని కొడుతున్నాడు, రక్తం చిందిస్తూ. రితేష్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అనన్య తన దగ్గరే ఉంది అని, ఆమెను విడిచిపెట్టే ప్రసక్తే లేదు అంటున్నాడు. ఆ మాటకి విక్రాంత్ ఇంకా దారుణంగా కొడుతున్నాడు. ఆవిడ దారుణం చూడలేకపోయింది. చివరిగా మనవడు చెప్పింది ఆవిడకు సిగ్నల్గా అర్థమవుతుంది. తనని చంపేసినా సరే అనన్యని వదిలిపెట్టద్దు అని. కానీ ఆవిడ మనవడి నెత్తురు అలా ప్రవహిస్తూ ఉంటే చూసి తట్టుకోలేకపోయింది. అయ్యో ఎంత ఘోరం! నేను వాడి పెళ్ళాన్ని పువ్వులా చూస్తుంటే వాడు నా మనవడిని రక్తం వచ్చేలా కొడుతున్నాడు. ఎంత రక్తం! రితేష్, నిన్ను వాడు చంపేసేలా ఉన్నాడురా. నేనేం చేయాలి
అని ఆవేశంగా అనన్య రూమ్ అలారం ఆన్ చేసింది. ఆ సౌండ్కి అనన్య అలర్ట్ అయ్యి ఆవిడ మాటలు వింటుంది. అనన్య, నీ భర్త దుర్మార్గంగా చేస్తున్నాడు. రితేష్ని అలా చేసి హింసిస్తున్నాడు. నేను నిన్ను ఏమైనా అన్నానా? చీమ కూడా కుట్టకుండా చూసుకుంటున్నా, కానీ వాడు నా మనవణ్ణి చంపేసేలా ఉన్నాడు. ఇదెక్కడి న్యాయం అని ఆవేశంగా అడిగింది. అనన్యకి విషయం అర్థమైంది. విక్రాంత్ తన ఆట మొదలుపెట్టారు. ఇంకా ఆపడం కష్టమని గట్టిగా ఊపిరి తీసుకొని, బామ్మగారు, నేనేం చేయాలి చెప్పండి. నా భర్త పెద్ద మెంటల్ ఫెలో. అతడికి నేనంటే ఇష్టం. ఎంత అంటే నాకు హాని తలపెట్టే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి మట్టిలో కప్పేంటంత ఇష్టం. నా కోసం తను చంపడానికైనా చావడానికైనా సిద్ధం. నేను మీతో చెప్తూనే ఉన్నాను, విక్రాంత్ ఊరుకోడు, ఇలాగే ఉంటుంది అని. ఇంకా ఆలస్యం చేస్తే రితేష్ని చంపేస్తాడు. అందులో సందేహమే లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీ పగ సాధించాలనే ఆలోచన రితేష్ ప్రాణం తీస్తుంది. విక్రాంత్కి కోపం వస్తే ఆలోచించడు. నేను మీ దగ్గర ఉన్నానని మీ మనిషిని చంపితే నన్ను మీరేదైనా చేస్తారని కూడా వెనక్కి తగ్గడు. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా, నేను వెంటనే నా భర్త దగ్గరికి వెళ్ళాలి, లేదా ప్రమాదం జరుగుతుంది. నన్ను విడిచిపెట్టండి ప్లీజ్ అని అడిగింది. ఆ పెద్దావిడ చేతులు వణుకుతున్నాయి. ఇప్పుడేం చేయాలి? అనన్యని వదిలేస్తే రితేష్ని వాడు వదిలేస్తాడా? కానీ నా మనవడు విడిచిపెట్టద్దు అని క్లియర్గా చెప్పాడు. వాడికి నేనేం సమాధానం చెప్పాలి అనుకుంది. అందుకే ఒక నిర్ణయానికి వచ్చింది. చూడనన్య, నిన్ను ఇక్కడికి తెచ్చింది నిన్ను వదిలేయడానికి కాదు. నా మనవడికి ఏమైనా జరిగితే నిన్ను చంపేస్తాను. నువ్వు ప్రాణాలతో బయటికి వెళ్ళవు. నా మనవడి కోసం అలా చేసిన నేను నిన్ను చంపడానికి ఏమాత్రం వెనకాడను. అన్యాయంగా ఒక పసిబిడ్డ పుట్టకుండానే పైకి పోతాడు. చెప్పు, నీ భర్తకి మర్యాదగా నా మనవడిని విడిచిపెట్టాలని చెప్పు, లేదా నిన్ను చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చింది. అనన్య భయంగా అడిగింది, నేను ఎలా నా భర్తతో చెప్పేది అని ఆవిడ ఆలోచిస్తూ అలారం ఆఫ్ చేసి ఆవిడ మనుషులకు ఆర్డర్ వేసింది. వెతకండి. ఆ విక్రాంత్ ఎక్కడున్నాడో, నా మనవడిని ఎక్కడ దాచాడో వెంటనే నాకు తెలియాలి. ఆలస్యం చేస్తే అక్కడ రితేష్ ఇంకా సమస్యల్లో పడతాడు అని అడిగింది. వాళ్ళు నగరమంతా వెతికారు. విక్రాంత్ ఆచూకీ తెలియలేదు. అతడికి సంబంధించిన అన్ని చోట్ల ఎంక్వైరీ చేశారు. ఎక్కడా విక్రాంత్ జాడలేదు. చిన్న సందేహం లేకుండా జాగ్రత్త పడ్డాడు. విక్రాంత్ తెలివిగా వాళ్ళకి ఏమాత్రం అనుమానం రాని చోట దాక్కొని రితేష్ని టార్చర్ చేస్తున్నాడు. విషయం ఇది అని పోలీసుల సహాయం తీసుకునే అవకాశం కూడా లేదు. ఆ పెద్దావిడికి ఆమె మనుషులు విషయం చెప్పారు. విక్రాంత్ ఎక్కడున్నాడో తెలియలేదు అని. వాడి మొబైల్ అతడి ఇంట్లోనే ఉంది, కానీ వాడు అక్కడ లేడు అని. ఎలాంటి ఆధారం దొరకలేదు అని. అంతే ఆవిడికి కంగారు మొదలైంది. ఇదేంటి ఇలా జరిగింది, ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంది. అప్పటికే చీకటి పడుతుంది. నా మనవడు ఎలా ఉన్నాడో, ఎంత బాధ అనుభవిస్తున్నాడు అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చింది. అనన్య గదిలోకి మొబైల్ ఛార్జర్ పంపించి ఆమె ద్వారా విక్రాంత్కి వార్నింగ్ ఇవ్వాలి అని అనుకుంది. అనన్య ఫోన్ చేస్తే ఇంట్లో వాళ్ళు లిఫ్ట్ చేస్తారు. ఆ విషయం విక్రాంత్కి చెప్పాలని వాడిని కాంటాక్ట్ అవుతారు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో నా మనుషులు వాళ్ళ తెలివితో తెలుసుకొని నా మనవని కాపాడతారని అనన్యకి విక్రాంత్ వాడి మొబైల్ దగ్గరే ఉంది అని చెప్పి వెంటనే మొబైల్ ఛార్జింగ్ పెట్టి, విక్రాంత్తో మాట్లాడు, నిన్ను చంపేస్తానని చెప్పు. నా మనవణ్ణి విడిచిపెట్టకపోతే నీ రూమ్లో పవర్ సప్లై ఆగిపోతుంది. దాంతో నువ్వు అరగంట కంటే ఎక్కువ సమయం ఆ గదిలో ఉండలేవు. ఊపిరాడక చచ్చిపోతావు అని వాడితో చెప్పు అని అనన్య గదిలోకి ఒక ఛార్జర్ పడేసింది. అనన్య ఆవిడ మాటలకు కంగారు పడలేదు. ఆలోచిస్తూ ఉంది. నేను ఉన్నది నేల అడుగున అంటే ఒక సీక్రెట్ ఛాంబర్ లాంటి ప్లేస్లో ఉన్నాను.
ఇక్కడికి ఆక్సిజన్ పవర్ సప్లై ద్వారా వస్తుంది. ఏసీ ఆన్లో ఉండడం వల్ల నాకు తెలియడం లేదు ఇక్కడ ఎంత ప్రమాదకరమైన పరిస్థితి ఉందో అని గదిలో అంతా పరీక్షిస్తూ మొబైల్ ఛార్జ్ పెట్టింది. ఆ పెద్దావిడ 2 నిమిషాలు ఓపిక పట్టింది. ఆ వెంటనే అరిచినట్టు ఆర్డర్ వేసింది. ఛార్జింగ్ పెట్టుకుంది చాలు, ఫోన్ చేయి అని అనన్య ఫోన్ చేస్తుంది కానీ ఛార్జింగ్ ఆపలేదు. ఆ పెద్దావిడ అది గమనించలేదు. అనన్య కాల్ చేసింది. ఫోన్ రింగ్ అవుతుంది. కాకపోతే విక్రాంత్ దగ్గర కాదు, అతడి ఇంట్లో రింగ్ అయింది. మహేంద్రవర్మ గారు ఉలిక్కి పడ్డారు. ఇంట్లో వాళ్ళు కంగారుగా చూస్తున్నారు. ఆయన అనన్య మళ్ళీ ఫోన్ చేస్తుందేమిటి అని ఫోన్ లిఫ్ట్ చేశారు. ఆమె భయంగా విక్రాంత్ అని పిలిచింది. ఆమె స్వరం విని ఆయన ఎంతో ఎమోషనల్ అవుతూ, అమ్మా అనన్య, ఎలా ఉన్నావు తల్లి? ఇక్కడ విక్రాంత్ లేడు, వాడెక్కడికి వెళ్ళాడో తెలీదు, ఫోన్ ఇంట్లో ఉంది అని చెప్పారు. అనన్య ఏడుస్తూ, మావయ్య, నేను చాలా ప్రమాదంలో ఉన్నాను మావయ్య. విక్రాంత్ తప్పు చేస్తున్నాడు. ఒక మనిషి ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తున్నాడు. తప్పు అని చెప్పండి. మనలో ఎవరికి ఇంకొకరి ప్రాణాలు తీసే హక్కు లేదు. సౌరవ్ బావగారు ప్రమాదంలో ఒక మనిషి ప్రాణం తీశారు అని తెలిసి చేసింది కాదు. కానీ విక్రాంత్ నా కోసం రితేష్ని హింసిస్తున్నారు. కరెక్ట్ కాదు మావయ్య. నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. రితేష్ని ఏమీ చేయొద్దని చెప్పండి, విడిచిపెట్టాలని చెప్పండి ప్లీజ్ అని చెప్తుంటే ఆయన అర్థం చేసుకుని, నా చేతిలో ఏమీ లేదనన్య, అంతా పెద్దావిడ చేతిలో ఉంది. ఆమె తన మనవడిని కాపాడుకోవాలి అనుకుంటే తక్షణం నిన్ను విడిచిపెట్టాలి, లేదా నా కొడుకు చేతిలో ఆవిడ మనవడు చావడం ఖాయం. నీ భర్త సంగతి నీకు తెలుసుగా, మెంటల్ అని. నేనేం చెయ్యలేను. ఈ విషయం వాడికి చెప్పే ప్రయత్నం కూడా చేయలేను. ఎందుకో తెలుసా? వాడు ఎక్కడ ఉన్నాడో తెలీదు. వాడి దగ్గర ఫోన్ కూడా లేదు అని గట్టిగా చెప్పారు. గదిలో మాటలు స్పీకర్ ద్వారా పెద్దావిడ వింది. అంతే, ఆమెలో భయం పట్టుకుంది. అనన్య ఫోన్ కట్ చేయి అని ఆర్డర్ వేసింది. అనన్య ఫోన్ కట్ చేసేసింది కానీ ఛార్జింగ్ పెడుతూనే ఉంది. పెద్దావిడ అదంతా గమనించలేదు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంది. 5 నిమిషాలు గడిచింది. అంతలో ఆవిడ ఎదురుగా పోలీసు అధికారులు వచ్చి నిల్చున్నారు. ఊహించని షాక్ అయింది. ఆమె నమ్మలేకపోయింది. ఇదేంటి, పోలీసులు ఇక్కడికి ఎలా వచ్చారు అని అర్థం కానట్టు చూస్తుంది. ఇన్స్పెక్టర్ సీరియస్గా చూస్తున్నాడు. విక్రాంత్ ఆవిడ ముందుకొచ్చి, అనన్యని ఎక్కడ దాచారు? మర్యాదగా చెప్పు, లేదా నీ ప్రాణం తీస్తాను అన్నాడు. ఆమె సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయింది. ఇన్స్పెక్టర్ ఆ ఇల్లంతా వెతికించాడు. విక్రాంత్, భరత్, ఎఫ్ఎం ఆవిడ చుట్టూ నిల్చొని అడుగుతున్నారు, అనన్య ఎక్కడా అని. ఆవిడ చెప్పడం లేదు. ఎక్కడ అనన్య కనిపించలేదు. పైన ఏం జరుగుతుంది అనన్యకి తెలీదు. కానీ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం వచ్చింది అని ఆమె ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటూ ఎలా అయినా విక్రాంత్తో మాట్లాడాలి అనుకుంటూ ఉంది. అంతలో ఆమె ఉన్న రూమ్లో పవర్ సప్లై ఆగిపోతుంది. ఉన్నట్టుండి చీకటి. ఆమెకు ఏమీ అర్థం కాలేదు. ఇదేంటి, ఏమైంది, ఎందుకు పవర్ ఆగిపోయింది అంటే ఆ పెద్దావిడ అన్నట్టు నన్ను ఈ గదిలో చంపేయాలని నిర్ణయం తీసుకొని ఉంటుందా? ఓ నో, విక్రాంత్ నాకు భయం వేస్తుంది అని అనుకుంటూ ఉంటే ఆమె మొబైల్ రింగ్ అయింది. ఆమె కంగారుగా ఫోన్ పుచ్చుకొని లిఫ్ట్ చేసింది. అవతల నుండి విక్రాంత్ మాటలు వినిపిస్తున్నాయి. అనన్య, భయపడకు, నేను వచ్చేశాను. నీకు దగ్గరలోనే ఉన్నాను. నిన్ను దాచిపెట్టిన మనిషిని అరెస్ట్ చేశారు. నువ్విక్కడే ఉన్నావని నీ చేతిలో ఫోన్ సిగ్నల్ చేస్తుంది కానీ ఎక్కడున్నావో తెలియడం లేదు అన్నాడు. అతడు ఇల్లంతా వెతుకుతూ ఉన్నాడు. పెద్దావిడికి విషయం అర్థమైంది. అందుకే అనన్య ఉన్న రూమ్లోకి పవర్ సప్లై ఆగిపోయేలా చేసింది. విక్రాంత్ ఎంత అడుగుతున్నా అనన్య ఎక్కడ ఉందో చెప్పలేదు. కావాలని తలను గోడ కొట్టుకొని గాయం చేసుకుంది. స్పృహ లేకుండా పడిపోయింది. ఇన్స్పెక్టర్ ఆమెను హాస్పిటల్కి తరలించి అనన్యని వెతుకుతూ ఉన్నారు.
విక్రాంత్ ఆతృతగా అనన్యకు ఫోన్ చేశాడు. ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. అనన్య తన భర్త మాటలు విని ధైర్యం తెచ్చుకుని విషయం చెప్పింది. విక్కీ, నేను నేలడుగున ఉన్నాను. ఈ గదిలో పవర్ సప్లై ఆగిపోయింది. ఒక అరగంట కంటే ఎక్కువ ఇక్కడ ఉండలేను. ఆక్సిజన్ సప్లై ఆగిపోతుంది. ఏదో ఒకటి చెయ్యి, నన్ను మన బిడ్డని కాపాడు ప్లీజ్ అని ఆ పెద్దావిడ చెప్పిన మాటలు చెప్పింది. ఒక్కసారిగా విక్రాంత్ మతిపోయింది. అనన్య నేలడుగున ఉందా? ఎక్కడ ఉంది? ఎలా తెలుస్తుంది అని అంతా భయంగా వెతుకుతూ ఉన్నాడు. అనన్య తన చేతిలో ఫోన్ టార్చ్ ఆన్ చేసి ఫోన్ లైన్లో ఉంటూనే అక్కడంతా తడిమి చూస్తూ ఉంది. భూమి అడుగు నుండి పైకి వెళ్లేందుకు ఏదైనా పైప్లైన్ లాంటిది ఉందేమో అని ఏసీ కనెక్షన్ పక్కన ఉన్న వైర్లను పరీక్షిస్తూ, విక్కీ గదిలో ఏసీ ఉంది. దీని ఇన్సులేషన్ పైప్ లైన్ అవుట్పుట్తో కనెక్ట్ అయ్యే ఉంటుంది. అది ఎక్కడుందో చూడు ప్లీజ్, నాకు భయంగా ఉంది. గొంతు పట్టేసినట్టు ఊపిరి ఆడనట్టుంది అని అడిగింది. విక్రాంత్ ఆలోచిస్తూ, అనన్య టెన్షన్ అవ్వకు, నీ విక్కీ మీద నమ్మకం ఉంచు. నువ్వున్న ప్లేస్ నేనున్న చోటు ఒక్కటే. మొబైల్ సిగ్నల్ ఇస్తుంది. ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టు ప్లీజ్ అని ఆ ఇంటి పవర్ పాయింట్ ఎక్కడుందో తెలుసుకొని ప్రయత్నం చేస్తున్నాడు. పోలీసులు కొందరు టెక్నీషియన్స్ అంతా గమనిస్తూ ఉన్నారు. ఆ ఇంట్లో 8 ఏసీ కనెక్షన్లున్నాయి. వాటిని పరిశీలిస్తూ వాటి అవుట్పుట్ చేరుకొని చెక్ చేస్తున్నారు. అనన్యకు మరో విషయం గుర్తుకొచ్చింది. అంత కంగారులో ఉన్నారు, ఆలస్యం అవుతుంది, అనన్య ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి అని టెన్షన్గా ఉన్నారు. పోలీసులకు అనన్య ఫోన్ సిగ్నల్ ఇవ్వగానే అడ్రస్ నిమిషంలో తెలుసుకొని అక్కడికి వచ్చేశారు. భరత్ ఎఫ్ఎం ద్వారా విక్రాంత్కి విషయం తెలిసిపోయింది. 5 నిమిషాల్లో అంతా అక్కడ ఉన్నారు. తన ప్లాన్ అంతా పాడైందని ఆ పెద్దావిడ అనన్యని చంపడానికి సిద్ధపడింది. ఆవిడ చావడానికి సిద్ధపడింది. విక్కీ అంతా వెతుకుతూ అనన్య ఎక్కడున్నావు అని భయపడుతూ అరుస్తూ ఉంటే అనన్య ఫోన్లో ఛార్జింగ్ అయిపోతూ ఉంది అన్నది అర్థమవుతుంది. ఆమె ఏడుస్తూ, విక్కీ, నాకు ఆవిడ సీలింగ్ మీద ఉన్న డోర్ తెరిచి కావలసిన పదార్థాలు పడేస్తూ ఉంది. నేను ఉన్న రూమ్ టాప్లో ఒక డోర్ ఉంది, అదెక్కడో చూడు, ఫోన్ ఆన్ అవుతుంది, ఫోన్ ఆఫ్ అవుతుంది అని చెప్పింది. అంతలో ఫోన్ ఆఫ్ అయింది. రూమ్ అంతా చీకటి అలుముకుంది. విక్కీ ఎలా అనన్యని చేరుకుంటాడు? చూశారు కదా సిరీస్ని. విక్రాంత్ అనన్య దగ్గరికి వచ్చేసాడు. మరి అనన్య దొరుకుతుందా లేదా అనేది ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది మీరు ఏదైనా గెస్ చేస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.